అవును. సో మీరు ఎలా అనుకున్నారు సార్? కరెక్టే మేడం మీరు చెప్పింది. అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎ రేస్ అనమాట. ఆ రేస్లో మనం మనకు చూసిన తర్వాత ఒక్కొక్కరు 18 అవర్స్ అవుతుంటారు, కొంతమంది ఫుడ్ ఇగ్నోర్ చేస్తుంటారు, కొంతమంది పేరెంట్స్ పంపించిన మనీతో ఎంజాయ్ చేస్తుంటారు. అంటే అక్కడ మనకి అన్ని రకాలైనటువంటి యాస్పిరెంట్స్ కనిపిస్తారు. ప్లస్ అక్కడ మనకి మెటీరియల్స్ అనేది ఒక ఓవర్లోడ్. అంటే వర్షం ఎట్లా పడుతుందో మనం కనుక అక్కడికి వెళ్తే ఆ ఫ్లడ్డింగ్ అనమాట. మెటీరియల్స్ అంతా ఫ్లడ్డింగ్. మీకు మీకు ఒక బుక్కి షార్ట్ నోట్స్ కావాలి, షార్ట్ నోట్స్ దొరుకుతుంది, లేకుంటే డయాగ్రామ్స్ కావాలి, డయాగ్రామ్స్ దొరుకుతాయి, బుక్ దొరుకుతుంది, పీడిఎఫ్ దొరుకుతుంది, లేకుంటే టాపర్స్ కాపీస్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. మనకేంటంటే గైడెన్స్ అనేది ప్రాపర్గా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నీ పిక్ చేసుకుంటూ ఉంటాం, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది, చాలా కన్ఫ్యూజన్, భయం వస్తుంది ఫస్ట్. దాని తర్వాత నేను అక్కడ చూశాను ఒక్కొక్క ఆస్పిరెంట్ 11 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు, 12 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళని చూసినప్పుడు అరే ఇంకా అసలు ఎందుకురా మనం భయం వచ్చేస్తున్నాను, ఏం సాధించగలమా లేదా లేమా అనేది. కానీ మనకు తెలియదు ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఇన్ రాంగ్ వే ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారు వాళ్ళు. సో కొంతమంది సీరియస్ లేకుండా అటెంప్ట్స్ ఇస్తుంటారు. సో ఇచ్చి నేను ఇన్ని అటెంప్ట్స్ ఇచ్చాను, క్లియర్ అవ్వలేదు అని చెప్తారు. ఇంకొకరు ఏం చేస్తారంటే వాళ్ళ నాలెడ్జ్ని మన మీద ఇంపోజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈరోజు నువ్వు ఎడిటోరియల్ చదివావు అంటారు. అంటే ఇది నేను ఇంటర్వ్యూ అప్పుడు ఢిల్లీ వెళ్తే ఒక ఫ్రెండ్, వేరే వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆ పక్క రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లో అతను వచ్చి నీకు ఇది తెలుసా అది తెలుసా ఇవన్నీ అడుగుతున్నాడు. మనకి సివిల్ సర్వీసెస్లో మనకి ప్రతిదీ తెలియాలని రూల్ లేదు. మనకి సిలబస్ ఎంతవరకు ఉంటుందో ఆ సిలబస్ వరకు మనం చదువుకొని వెళ్తాం. దాని తర్వాత ఏదైనా ఒక ఇష్యూ మీద మన ఒపీనియన్ అడిగితే మనకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఫామ్ చేసుకునే ఇండివిజువాలిటీ ఉండాలి. అంతేగాని ఎవరెవరో ఎడిటోరియల్స్ రాసినవన్నీ మనం అడాప్ట్ చేసుకోవాలని లేదనమాట. సో అతను వచ్చి ఈరోజు ఈ ఎడిటోరియల్ వచ్చింది కదా యూరోపియన్ యూనియన్ మీద, నీ ఒపీనియన్ ఏంటి బ్రెగ్జిట్ మీద అంటే నా ఒపీనియన్ చెప్పా. కానీ ఈ ఎడిటోరియల్ ఎట్లా చెప్పుంది, నువ్వు ఎందుకు చెప్పావు ఎట్లా, సో దిస్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పి నా మీద వాళ్ళ నాలెడ్జ్ని ఇంపోజ్ చేస్తున్నారు. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఒక అండర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు మనం చెప్పేది కరెక్టా కాదా, వాళ్ళు చెప్పేదే కరెక్ట్ ఏమో మన రాంగ్ ఏమో అనే ఒక అండర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా కాదు, మన యూపీఎస్సీలో ఎట్లా ఉంటుందంటే ఇంటర్వ్యూలో మీకు ఓన్ ఇండివిజువాలిటీ ఉందా లేదా, సో మీరు ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకోగలుగుతున్నారు లేదా, ఒక ఒపీనియన్ని మీ ఓన్గా అటానమస్గా తీసుకొని దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేసి దానికి మీరు కట్టుబడి ఉంటున్నారా లేదా, ఈ అప్రోచ్ ఉంటుంది. అంతేగాని మనకి ఆ EU మీద రాయాలంటే PhDలు రాయొచ్చు, యూరోపియన్ యూనియన్ మీద అంత అవసరం లేదు, మనకి ఒక ఒపీనియన్ చాలు అట్లా. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసి భయం వేసింది ఢిల్లీలో. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాను. కానీ హైదరాబాద్లో కూడా బోల్డ్ అన్న అకాడమీలు, అవును, ఎక్కడికి వెళ్ళాలో ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితులు, ఏ స్టూడెంట్ ఎక్కడ నిజంగా ప్రిపేర్ అయ్యారో కూడా మనం గుర్తించలేని పరిస్థితులు ఇక్కడ కూడా వచ్చేసాయి. అవును. సో మీరు ఎలా జస్టిఫై చేసుకున్నారు, నేను ఇక్కడ ప్రిపేర్ అయితే నాకు మంచి జరగచ్చు అన్న పాయింట్లో? అది ఫస్ట్ ఏమైందంటే మేడం, నేను సీనియర్ ఆస్పిరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను. మీరు చెప్పినట్టు యూపీఎస్సీలో నిజం కంటే కూడా అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు ఆస్పిరెంట్స్. ఇప్పుడు నేనున్నాను, సక్సెస్ అయ్యాను, నేను గడ్డి తింటా కూడా చదివాను రా అని చెప్తే కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. సో అదేంటంటే ఇప్పుడు యాక్చువల్గా సక్సెస్ అయిన ఆస్పిరెంట్స్ చెప్తే ఏంటంటే దానికి ఒక వ్యాలిడిటీ అనేటువంటిది వస్తుంది. అది కాదు నిజం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ వరకు అందరు పెట్టే ఎఫర్ట్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. సో ఫస్ట్ ర్యాంకరు ఫాలో అయ్యే విధానం వేరే, లాస్ట్ ర్యాంకర్ ఫాలో అయ్యే విధానం వేరే, మార్గాలు వేరే ఉండొచ్చు, కానీ అందరూ అదే సిలబస్ అవుతారు, అదే చేస్తారు. అక్కడ 1016 డిఫరెంట్ వేస్ అనమాట ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైతే ఇంటర్వ్యూకి రీచ్ అయ్యి ఉంటారో, నాకు ఫస్ట్ ర్యాంకర్కి ఈ ఇంటర్వ్యూ రీచ్ అయ్యి రిజెక్ట్ అయిన వాళ్ళకి నాకు తేడా లేదు నా ఉద్దేశంలో, అందరూ ఈక్వలే. ఇట్ ఈస్ ఓన్లీ మీర్ అబౌట్ సెలక్షన్ ప్రొసీజర్ కాబట్టి అందరి నాలెడ్జ్ ఒకటే ఉంటుంది. అండ్ వన్ మోర్, లక్ ఫ్యాక్టర్ మీరు నమ్ముతున్నారా? ఆ లక్ ఫ్యాక్టర్ని అబ్సల్యూట్గా నమ్ముతాను. లక్ ఫ్యాక్టర్ కూడా ఇట్ వర్క్స్ ఫేవర్ దోస్ హూ డూ హార్డ్ వర్క్ అనమాట. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కంటే కూడా ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గరే మంచి గైడెన్స్ దొరుకుతుంది. సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పుడు కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేస్తారు. సో నేను అప్పుడు నాకు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసి ఉంటే నాకు ఈ సీసాట్ అనే మిస్టేక్స్ గురించి నాకు తెలిసేది కాకపోవచ్చు. సో నేను దాంట్లో వీక్గా ఉన్నాను నాకు తెలిసేది కాకపోవచ్చు. సో నేను అప్పుడు ఏం చెప్తాను, నేను సీసాట్ ఏం అవసరం లేదు, జస్ట్ క్యాజువల్గా వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేస్తాను. కానీ 2 అటెంప్ట్లు నేను సీసాట్ ఫెయిల్ అయ్యాయి కదా, అప్పుడు నాకు తెలిసింది సీసాట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో. సో
ఇప్పుడు నేను ఫస్ట్ అటెంప్ట్లో నాకంటే కూడా నేను సక్సెస్ అయ్యి ఉంటే కంటే కూడా ఇప్పుడు నేను ఇంకా బెటర్ గైడెన్స్ ఇవ్వగలరు. కరెక్ట్. అది సో ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గరే మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కంటే కూడా. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ లెసన్స్. ఎస్. తెలుగు మీడియంలో మీరు మ్యాక్సిమం చదువుకున్నారు. అవును మేడం. తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ రాయాలని ఎందుకు అనుకోలేదు మీరు? యాక్చువల్లీ నేను తెలుగు మీడియంలోనే రాశాను మేడం. మెయిన్స్ మొత్తం తెలుగు మీడియంలోనే రాశాను. అంటే ప్రిలిమ్స్ ఇంగ్లీష్లో రాసి మెయిన్స్ తెలుగు మీడియంలో రాయచ్చు. ప్రిలిమ్స్ ఇంగ్లీష్ మీడియంలో రాశాను, అంటే ఇంకా అది ఇన్నోవేటబుల్. సో మెయిన్స్ నేను ఇంగ్లీష్ మీడియంలో రాశాను. ఇంటర్వ్యూ తెలుగు మీడియం ఆప్ట్ చేశాను, కానీ ఇంగ్లీష్లో మాట్లాడాను. సో ఇది మొత్తం ఎంటైర్ ప్రాసెస్. కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి నాకు కూడా, మీరు ఏ మీడియంలో రాశారు, ఎట్లా చేశారు, బుక్ లిస్ట్ ఏంటి అని చెప్పి. అంటే చాలా మంది దగ్గర మెటీరియల్ దొరకట్లేదండి తెలుగు మీడియంలో అనేది, మరి మీరు ఇలా. కరెక్ట్. అది యాక్చువల్లీ నేను ఏం చేశానంటే, నేను సోర్సెస్ అన్ని ఇంగ్లీష్ మీడియమే చదివా. అన్ని సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఏవైతే బుక్స్ అవుతారో, అవే లక్ష్మీకాంత్, అవే శంకర్, ఇటువంటి బుక్ లిస్ట్ ఏవైతే ఉంటాయో అన్నీ, ఈవెన్ హిందూ పేపర్ కూడా చదివా, అన్నీ ఇంగ్లీష్లోనే చదివా. కానీ నాకున్నటువంటి ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కావచ్చు, ప్లస్ నేను చేసిన వర్క్ వల్ల నాకేంటంటే ఇంగ్లీష్లో చదివినా కానీ దాన్ని వెంటనే తెలుగులో రాసేయగలుగుతా. సో దీనికి నేను ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో కొంత వర్క్ చేయడం జరిగింది. సో దానివల్ల నాకు ఆ ఎబిలిటీ వచ్చిందనమాట. సో నేను ఆ ఫస్ట్లో ఇంగ్లీష్ బుక్స్ అన్నీ చదివేసేసి దానికి ఈక్వల్ తెలుగు వర్డ్స్ని సెర్చ్ చేసేసి వేరియస్ అకాడమీ బుక్స్ నుంచి వాటి నుంచి నేను ఆ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకున్నాను. సో అప్పుడు నాకేంటంటే ట్రాన్స్లేషన్ చేసి దాన్నే చదవాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు ఆ స్కిల్ ఎవాల్వ్ అవటం వల్ల ఇంగ్లీష్ చదివినా వెంటనే తెలుగులో రాసేయగలుగుతాను. ఇదే కదండి ఇప్పుడు మన జనరేషన్కి ఇదే చెప్పాల్సింది ఏంటంటే, మన మాతృభాష పూర్తి స్థాయిలో మనకు వస్తే. ఇప్పుడు నేను నేను బయట వాళ్ళ సంగతి నేను మా ఇంట్లో పిల్లల సంగతే మాట్లాడతాను. ఇంగ్లీష్ మీడియం నుంచే నర్సరీ నుంచి చదివి దాన్ని తెలుగులో ఏమంటారా బాబు అని అంటే వాళ్ళకి తెలియదు. సో ఎంత దారుణమైన విషయం అది. మరి ఇంకేం వచ్చినట్టు నీకు? ఇంగ్లీష్లో ఉన్న ఒక వర్డ్ని నువ్వు తెలుగులో చెప్పలేనప్పుడు, కన్వే చేయలేనప్పుడు నీ మాతృభాషలో. అందుకే కదా మాతృభాష వచ్చిన తర్వాతే ఏ భాషలు వచ్చినా కూడా అది మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. మీరు ఇప్పుడు తెలుగు పూర్తి స్థాయిలో మీకు వచ్చు కాబట్టి ఇంగ్లీష్ అంత ఈజీగా తెలుగులోకి మీరు ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను, నాకు కొంతమంది మెసేజ్ కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్ వాటిలో. వాళ్ళు ఏంటంటే, సార్ నా గ్రాడ్యుయేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో జరిగింది, కానీ నాకు ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ లేదు, నేను తెలుగులో రాయాలనుకుంటున్నాను, సో దానికి ఏం చేయాలి, బుక్ లిస్ట్ చెప్పండి. సో ఇట్లా చాలా మెసేజెస్. ఇంకొకళ్ళు అయితే వాళ్ళు వెటనరీ డాక్టర్ అయితే చేశారు, వాళ్ళు కూడా తెలుగులో రాయాలనుకుంటున్నారు. సో ఇది సిచ్యువేషన్ అనమాట. అంటే మనకేంటంటే రాదర్ ఫోకసింగ్ ఆన్ లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ స్కిల్స్, మన ఎడ్యుకేషన్ సిస్టంలో, మన స్కూల్ సిస్టంలో మెమరైజేషన్ చేయటం మీదే దృష్టి పెట్టించారు. సో నాకు ఇప్పటికీ గుర్తు, మేము 7th క్లాస్లో హోవర్ క్రాఫ్ట్ అని ఒక డాల్ఫిన్స్ అని ఒక లెసన్ ఉండేది. డాల్ఫిన్స్ ఆర్ నాట్ ఫిష్, దే ఆర్ బ్రీతబుల్ యానిమల్స్, ఇట్లా అది పట్టించారు మాకు. సో అది ఇప్పటికీ నాకు అదే బట్టి ఇట్లా గుర్తుందనమాట. బట్ ఆ రోజు నాకు గ్రామర్ తెలియదు, ఆ రోజు నాకు వొకాబులరీ తెలియదు, ఏం తెలియదు. సో అంటే మనల్ని పట్టేదానికి మనకు అలవాటు చేశారు స్కూల్ సిస్టంలో, లెర్నింగ్కి కాదనమాట. సో ఆ లెర్నింగ్ అనే దాని మీద ఫోకస్ చేస్తే ఇటువంటి దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. కరెక్టే. మా ఇష్టగోదావరి మా స్కూల్లో, రావులపాలెం స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ అది, అక్కడ వాళ్ళు నేషనల్ యాంథమ్ డిఫరెంట్ లాంగ్వేజ్లో పాడించేవాళ్ళు. దానికి మీనింగ్ మనకేం తెలియదు, బట్ రోజు పాడడం వల్ల అది ఇప్పటికీ మాకు అలవాటైపోయింది. ఈ రోజుకి ఇన్నాళ్ళైనా స్కూలింగ్ అయిపోయి ఇప్పటికే అది ఆ పాట వచ్చినప్పుడు దాంతోపాటు చక్కగా పాడేస్తుంటాం. సో అలవాటు అలా అనుకుంటే మన పౌరహిత్యం వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మీనింగ్స్ ఎంత చెప్పినా ప్రతిరోజు వెళ్ళవేయడం వల్ల కంఠస్థం వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళ జీవితాంతం వాళ్ళది మాట్లాడుతూ వల్లిస్తూనే ఉంటారు. దాంతోపాటు మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మనకి మాతృభాషలోనే మన ప్రాథమిక విద్య జరిగితే పిల్లవాడి యొక్క మేధో వికాసం అనేది చాలా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. వేరియస్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ కావచ్చు, వేరియస్ పెడగాజీని ఇంప్రూవ్ చేసినటువంటి మేధావులు కావచ్చు, వాళ్ళు మాతృభాషలో కనుక పిల్లవాడు ప్రాథమిక స్థాయి వరకు విద్యను అధ్యయనం చేస్తే సో అక్కడ వాళ్ళ మెదడు పరిణితి అనేటువంటిది మంచిగా జరుగుతుంది, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్, కాగ్నిటివ్ ఎబిలిటీస్ బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫార్చునేట్గా నాకు అదే జరిగింది యాక్చువల్గా.